హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ ఎ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అండ్ ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి మేబీ ఆ టైం ఎంత అవుతుందో నాకు తెలీదు. సో ఎ వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే నేను 4:45కి లేచాను. సో ది న్యూ బిగినింగ్, ది న్యూ స్టార్ట్, రీస్టార్ట్ అంటే ఏంటి అంటే నేను ఈరోజు నుంచి రోజు మ్యాక్సిమం నేను 4:30కి లేచి చదవడానికి ట్రై చేస్తాను. ఎందుకు అంటే 4:30కి లేచి చదవడం వల్ల ఆ టైంలో చాలా సైలెంట్గా ఉంటుంది, చాలా ఫోకస్డ్గా చదవగలము, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఇష్టమైన సబ్జెక్ట్ ఇన్ కేస్ మీకు నిద్ర వస్తుంది, మార్నింగ్ లేచి చదవలేకపోతున్నాము అంటే లేవగలిగి కొంచెం ఓపిక చేసుకొని లేవగలిగి ఇష్టమైన సబ్జెక్ట్ని తీసుకొని చదివితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది చదువుతున్నప్పుడు. సో ఇది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. అండ్ ఈరోజు నేను లేచే టైంకి 4:30 అట్లా అవుతుందన్నమాట. సో 4:30కి లేచి ఇంకా కొంచెం ఇంకా ఫ్రెష్ అప్ ఏం కాదు, జస్ట్ నార్మల్గానే వాటర్ ఫేస్ మీద పోసేసుకొని ఆ తర్వాత ఇంకా లోపలికి వచ్చేసి నేను చదవడం స్టార్ట్ చేశాను. సో ఈరోజు నేను వచ్చి పాలిటీ చదువుతున్నాను. నేను రీసెంట్గా లాస్ట్ వీడియోస్లో నుంచి కూడా చెప్తున్నాను ఇండియన్ పాలిటీ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అని. నేను ఇంతకుముందు చేసుకున్న పాలిటీ నోట్స్ అనేది ఒకసారి రివ్యూ చేస్తే నేను అన్వాంటెడ్గా రాయాల్సినవి కూడా రాశాను అనమాట. అంటే అనవసరమైనవి కూడా రాశాను. అండ్ దట్టు యాజ్ ఇట్ ఈజ్ అని అనిపించింది. అంటే పాలిటీ లక్ష్మీకాంత్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ నేను దింపాను అన్నట్టు నాకు అనిపించింది. సో లేదు, ఆల్రెడీ నేను ఒక 5 times రీడ్ ఇచ్చాను కాబట్టి ఇప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మంచిది అనేసి నేను మళ్ళీ నోట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో టాపిక్ వైజ్ సిలబస్లో ఎలా ఉంటుందో అలా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. సో చాలా మంచిగా అనిపించింది. ఆ తర్వాత ఇంకా నేను 1.5 hour నేను చదివిన తర్వాత ఇంకా ఎర్లీ మార్నింగ్ అవుతుంది కాబట్టి ఇంకా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయాలి, అందరు లేచిపోతారు. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా నేను కూడా తినేసి మళ్ళీ ఇంకా ఆఫ్టర్నూన్ టైం అవుతుంది, ఎందుకంటే లంచ్కి బ్రేక్ఫాస్ట్కి ఇంకా ఇంట్లో వేరే పనులు ఉంటాయి కదా. సో అవన్నీ కంప్లీట్ చేసుకునే టైంకి నాకు ఆఫ్టర్నూన్ 12 అవుతుంది. సో 12-12:30 అరౌండ్ నేను ఇంకా సెకండ్ స్లాట్ అనేది స్టార్ట్ చేశాను. సో సెకండ్ స్లాట్ వచ్చి న్యూస్ పేపర్ అనాలిసిస్. సో చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు న్యూస్ పేపర్ నుంచి మీరు ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు అని. సో న్యూస్ పేపర్ అనేది చదివితే మనకి అంత ఇంపార్టెంట్ అని అనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని మనం చాలా షార్ట్గా ఈరోజు వచ్చే న్యూస్ పేపర్ అంతా కలిపి 1 పేపర్లో ఒక సైడ్ పట్టేలా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే మనం దాన్ని రివైజ్ చేసేటప్పుడు అంత బల్కీగా ఉన్న ఆ షీట్స్ చూసి రివిజన్ అనేది చేయలేమన్నమాట. సో అందుకని నేను చాలా క్రిస్ప్గా చేసుకుంటాను. మ్యాక్సిమం నాకు అర్థం అవ్వడానికి నేను ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది అనడానికి నేను అనాలిసిస్ వింటాను అనమాట. సో దాని నుంచి నాకు అర్థం అవుతుంది నేను ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలని. సో మీరు కూడా వీలుంటే ఆ అనాలిసిస్ అనేది వినండి. సో నేను ఎక్కడ వింటాను అనేది దీపక్ యాదవ్ ఎడ్యుకేషనల్ ఛానల్ అని ఉంటుంది యూట్యూబ్లో. సో అక్కడ నుంచి వింటాను. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఒక్కటే ఫాల్ట్ ఏంటంటే హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హిందీ కొంతమందికి అర్థం కాదు కాబట్టి నేను అందుకే రిఫర్ చేయట్లేదు. ఫస్ట్లో రికమెండ్ చేసేదాన్ని చూడమని, ఆ తర్వాత నేను మానేశాను. ఎందుకంటే చాలామందికి అర్థం అవ్వట్లేదు హిందీ అని. సో తెలుగులో, ఇంగ్లీష్లో, ప్యూర్ ఇంగ్లీష్లో అనేది నాకు తెలీదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో పెట్టండి, వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది చాలా. అలా ఇంకా 1 hour పట్టిందండి. నేను షార్ట్గానే అనాలిసిస్ అనేది రన్ అయ్యేటప్పుడే నేను నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. సో అది 1 hour పడుతుంది. ఆ తర్వాత నేను థర్డ్ స్లాట్ డేలో చేశాను, అది ఏన్షియంట్ హిస్టరీ. సో ఏన్షియంట్ హిస్టరీ కంప్లీట్ అయిపోయింది. ఎలాగైనా నేను అది కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో అన్నీ నేను ఒక్కసారి నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు చేసుకున్న నోట్స్ అనేది నేను చాలా బల్కీగా చేసుకున్నాను. అండ్ దట్టు సింపుల్ పాయింట్స్ కూడా నేను మెన్షన్ చేశాను అనమాట. అంటే మనం గుర్తుంచుకోగలిగినవి కూడా మెన్షన్ చేసి రాశాను అని నాకు అనిపించింది. సో ఎవరికైనా అంతే అనిపిస్తుంది, ఫస్ట్ చేసుకున్న నోట్స్ అనేది కంపల్సరీ ట్రాష్ లాగే అనిపిస్తుంది. సో అందుకని నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా ప్రతిదీ పాయింట్అవుట్ చేసి మంచిగా నాకు నచ్చిన ప్యాటర్న్లో స్పేస్ వదిలేసుకుంటూ పేపర్లో, అంటే ఇప్పుడు మీరు ఇక్కడ నేను చూపిస్తున్నట్టు 1 side నేను ఒక బ్రాడ్గా స్పేస్ వదిలేస్తాను. సో దట్ అది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇట్ సైడ్ ఇంపార్టెంట్ పాయింట్స్, అంటే మనం పర్టిక్యులర్గా గుర్తుంచుకున్నవి, ఆ తర్వాత మనకి ఎక్కడైనా చదివినప్పుడు గుర్తొచ్చినవి అవన్నీ రాసుకోవడానికి. అండ్ ఈ సైడ్ ఏమో ఇంకా యూజువల్గా నా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. సో ఇలా ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ టైంలో నేను మళ్ళీ పాలిటీయే తీసానండి. సో పార్లమెంట్ చాప్టర్ చదువుతూ నేను నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను.
ఆల్రెడీ హైలైట్ చేశాను. సో ఫస్ట్ రీడింగ్ ఎవరికైనా కొంచెం కష్టంగానే ఉంటుంది, సెకండ్ రీడింగ్ కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. సో థర్డ్ రీడింగ్ నుంచి ఏం చదవాలి, ఏం గుర్తుంచుకోవాలి అనేది తెలుస్తుంది. సో లక్ష్మీకాంత్లో ఆల్మోస్ట్ అన్నీ ఇంపార్టెంటే, కానీ మనం పర్టిక్యులర్గా ఈ యాక్ట్స్, ఈ కేసెస్ గుర్తుంచుకోవాల్సినవి ఉంటాయి. సో అవి రాసుకుంటే సరిపోతుంది. దట్టు చాలా క్రిస్ప్గా చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ లక్ష్మీకాంత్ అనేది చాలా బల్కీ కాబట్టి. సో ఇలా 1 by 1 అంటే ఇప్పుడు మనకి సిలబస్లో ఏవైతే పాయింట్స్ ఇస్తారో ఇవి చదవాలి ఇవి ఎగ్జామ్కి అని, సో అవి చదువుతూ వాటిని కంప్లీట్ అయిన వాటిని నేను అండర్లైన్ చేసుకుంటూ ఉంటానన్నమాట, కంప్లీట్ అయిపోయాయని. సో ఇలా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. మోస్ట్లీ నేను చాలామంది చూశాను, మార్కెట్లో రెడీమేడ్గా టాపర్స్ నోట్స్ ఉంటుంది, అది తీసుకొని చదివితే సరిపోతుందా అని అడుగుతున్నారు. సో నేనైతే మోస్ట్లీ మనం చేసుకున్న నోట్సే మనకి హెల్ప్ అవుతుంది అని చెప్తాను. ఎందుకు అంటే మనది మనకే అర్థమవుతుంది. మీరు షార్ట్గా ప్రిపేర్ చేసుకునే నోట్స్ మీకే అర్థమవుతుంది, వేరే వాళ్ళు ప్రిపేర్ చేసింది మనకు అర్థం అవ్వదు. సో వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ వేరు ఉండొచ్చు, అందుకని నేను చెప్తాను. అండ్ ఏంటంటే అట్లా చదివింది గుర్తుండదండి, వేరే వాళ్ళ నోట్స్ తీసుకొని చదివింది. మనం సొంతంగా ప్రిపేర్ చేసుకుంది మనం రాసుకుంటూ ప్రిపేర్ అవుతూ రివిజన్స్ ఇస్తాం కాబట్టి ఎక్కువ కాలం గుర్తుండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది చెయ్యండి. చాలామంది అడుగుతున్నారు మార్కెట్లో ఎక్కడ పర్చేస్ చేయాలి రెడీమేడ్ నోట్సెస్ అని. సో వాళ్ళకైతే నేను చెప్పేది ఇదే, ఉంటాయి, మీరే ఒకసారి చదివి చూడండి, మీకే తెలుస్తుంది అది యూజ్ అవుతుందా యూజ్ అవ్వదా అని. సో ఇలా ఆల్మోస్ట్ ఈవినింగ్ 4 hours అంటే ఇంకా నేను 8:39 వరకు కంప్లీట్ చేసుకుంటాను మొత్తము. సో ఆ టైం వరకు ఇండియన్ పాలిటీయే కంటిన్యూ చేశాను. సో పార్లమెంట్ తర్వాత ఫెడరలిజం, సో ఇవన్నీ 1 by 1 ఉన్నాయి కదా, ఆ చాప్టర్స్ అన్నీ 1 by 1 కంప్లీట్ చేస్తూ వస్తున్నాను అనమాట. సో ఎక్కువసేపు కూర్చోలేను కాబట్టి ఇంకా మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ పవర్ నాప్స్ తీసుకుంటూ ప్రిపేర్ అవుతున్నాను. సో మీకు కూడా అంతే, ఎక్కువసేపు ప్రిపేర్ అవ్వలేని వాళ్ళు, అంటే నిద్ర వస్తుంది చదువుతున్నప్పుడు అనుకున్న వాళ్ళు పవర్ నాప్స్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొకళ్ళు అడిగారు ఏంటి అంటే ఢిల్లీలో ఎట్లుంటుంది అంటే మీ ప్రిపరేషన్ ఎలా జరిగింది, కాస్ట్ ఎంత, మీ ఎక్స్పెన్సెస్ ఎంత అయ్యాయి, కోచింగ్ ఎంత అని. సో అది నేనంతా ఒక వీడియో అనేది మీకు క్లియర్గా చేసి చూపిస్తాను. సో అందులో మీ అందరికీ హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను, ఎందుకంటే మోస్ట్లీ ఢిల్లీ వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకైనా హెల్ప్ అవుతుంది. ఈరోజు నా డే అయితే చాలా అంటే చాలా ప్రొడక్టివ్గా వెళ్ళింది. ఎర్లీ మార్నింగే లేవడం వల్ల ఫ్రెష్ మైండ్తో. అండ్ నేను ప్రీనేటల్ యోగా కూడా చేస్తున్నాను కాబట్టి అదేం చూపించలేదు, ఎందుకంటే కొంచెం కష్టంగా ఉంటుంది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తీయడానికి. సో అలా ఉంటుంది, అందుకని నేనేం చూపించట్లేదు. బట్ నేను మ్యాక్సిమం నా రియలిస్టిక్ డేని చూపించడానికి ట్రై చేస్తాను నా వీడియోస్లో. సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీ అందరికీ హెల్ప్ అయితే కామెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సో ఇంకా ఇంతే అండి ఈ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.